మీరు కోరినట్టే నిశ్చితార్థాన్ని మీ ఇంట్లో జరిపిద్దాం, కానీ మరుసటి రోజు వివాహం మా ఇంట్లో జరిపిద్దాం. మండపం సిద్ధంగా ఉంది. అలాగే. వివాహ వేడుకని, అదే మాణిక్యం దిగంబర్రావుల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేద్దాం. ఇప్పుడు జరిగేది నిశ్చితార్థమే కదా, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ లోపు పాండురంగన్ నాకు పరిష్కారం చూపిస్తాడు. అదే మాణిక్యం దిగంబర్రావుల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేద్దాం. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. చిన్న పని కూడా నీకు సవ్యంగా చేయడం రాదు. దీనికి చేతుల్లో అస్సలు పట్టుండదు. మూర్ఖురాలా! నువ్వు కావాలనే కింద పడేశావు కదా. మనకి ఇంటి వాకిట్లోనే ఈ దురదృష్టవంతురాలు ఎదురైంది కదా. అప్పుడే అనుకున్నాను కార్యక్రమానికి ఏదైనా ఆటంకం కలుగుతుందని. కింద ఒలకపోయొద్దని ముందే హెచ్చరించాను. నీకు ఏ ఒక్క పని చేత కాదు సకు. అందరి ముందు పరువు గంగలో కలిపేశావు. అయ్యో, వీడికిప్పుడు కోపం వస్తే మొదటికే మోసం వస్తుంది. యమునా, నువ్వెందుకు నోరు పరుచుకుంటున్నావు? ఇక్కడ పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. నువ్వు మాట్లాడుకో, నోరు మూసుకొనుండు. దిగు, కూర్చో నాన్న, నువ్వు కూర్చో. సక్కుబాయ్, నాకు తెలుసు నువ్వు కావాలని ఇలా చేసుండవు. బాధపడకు, పర్వాలేదులే. వాటిని తీసేసి నేల త్వరగా శుభ్రం చేయి. దిగు, నువ్వు కూర్చో, తను నేల శుభ్రం చేస్తుంది. కూర్చో నాన్న, కూర్చో. దిగు, అరే కూర్చోమంటున్నానుగా. ఏమీ కాలేదు, ప్రశాంతంగా కూర్చో. కూర్చో, వచ్చి చిత్తి మీద కూర్చో. ఇద్దరం కలిసి ఈ రొట్టెను తిందాం. తీసుకో. నువ్వు పిరికి సునకానివే. వెళ్ళవు, నీకు అసలు ధైర్యం వెళ్ళలేదు. నీకు నా శిష్యుడయ్యే అర్హత లేదు. వెళ్ళవు, వెళ్ళు, వెళ్ళెక్కడి నుంచే. బాబాగారు, మీ దర్శనం కోసం భక్తులొచ్చారు. మీ ప్రవచనాలు వినాలనుకుంటున్నారు. దయచేసి వాళ్ళని నిరాశపరచకండి. 4 నీతి వాక్యాలు బోధించండి. స్పృహలోకి రండి. బాబాగారు మేల్కోండి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! నా గురువు జింగ్రోబా గారి ఘనత గురించి మీకు చెప్తాను, వినండి. జింగ్రోబా గారు తపస్సు చేయడానికి హిమాలయాలకి వెళ్లారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల సుదీర్ఘకాలం తపస్సు చేశారు, దట్టమైన మంచులో నిలబడి. ఆయన గొప్ప ధైర్యవంతుడు. ఏమంటారు? తర్వాత ఏమైంది? ఏమవుతుంది? ఆయన చేసిన కఠోరమైన తపస్సుకు ఫలితంగా విజయం సిద్ధించింది. అలౌకికమైన విజయము.
జింగ్రోబా గారిది చాలా గొప్ప సంకల్పం. శక్తుల్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. అంతిమ విజయం సాధించారు. ధైర్యంగా ఆ నరమృగం లాగానే